హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ మనోజ్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో మనం ఇవాళ డిస్కస్ చేసేది వీడియో ట్యాగ్. వీడియో ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక వెబ్ పేజ్లో వీడియోని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఓకేనా. ఇది MP4 ఫార్మాట్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. వీడియో ట్యాగ్కి సెవరల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి సోర్సు, రెండవది కంట్రోల్స్, మూడవది ఆటోప్లే, నాలుగవది మ్యూటెడ్, ఐదవది లూపు, సిక్స్త్ వన్ హైట్ అండ్ ఏడవది విత్, ఓకేనా. సోర్స్లో మనము ఈ అడ్రస్, ఆ వీడియో యొక్క అడ్రస్ని పేస్ట్ చేస్తాం, ఓకేనా. కంట్రోల్స్ అనేవి ప్యాసివ్కి, మ్యూటెడ్కి, సో ఇలా కంట్రోల్స్ పాపప్ అవ్వడానికి కంట్రోల్స్ యూజ్ చేస్తాం. ఆటో ప్లే అవ్వడానికి అంటే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఆటో ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు ఆటో ప్లే యూజ్ చేస్తాం. మ్యూటెడ్ అంటే వీడియోని మ్యూట్ చేయడానికి. లూప్ అంటే పదే పదే వినడానికి లూప్ని యూజ్ చేస్తాం. అలాగే హైట్ని విత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, ఓకేనా. అలాగే ఆడియో ట్యాగ్ చూద్దాం, చూడండి. ఆడియో ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆడియోని వెబ్ పేజ్కి యాడ్ చేయడానికి. వాటికి ఆడియో ట్యాగ్ కూడా సెవరల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి కంట్రోల్స్, రెండవది సోర్సు, మూడవది మ్యూట్, నాలుగవది లూప్, ఓకేనా. ఆడియో ట్యాగ్కి మనకి హైట్ అండ్ విత్ సెట్ చేసుకోలేం. సో ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం రండి, ఓకేనా. సో VS కోడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫస్ట్ ఫైల్ వీడియో ట్యాగ్ ఎక్స్టెన్షన్ HTML అనేవాళ్ళు, ఓకేనా. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనకి బేసిక్ స్ట్రక్చర్ కావాలంటే ఏంటి, Shift+ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ఎంటర్ ఇవ్వగానే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, బాడీ లోపల వీడియో ట్యాగ్ తీసుకోవాలి. వీడియో ట్యాగ్ తీసుకొని ఇక్కడ SRC అట్రిబ్యూట్ ఉంది కదా, SRC అట్రిబ్యూట్లో మనము ఆ అడ్రస్, ఆ వీడియో ఎక్కడుందో ఆ యొక్క అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నేను ఎక్కడుంది నా వీడియో, downloads.mp4 ఎక్కడ ఉంది, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ కాపీ చేసుకొని సో అదనేది SRC అట్రిబ్యూట్లో ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత క్లోజ్ చేసాను, ఓకేనా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను, చూడండి. రన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి పాపప్ అయిందా, బట్ కానీ ఇక్కడ మనకేమీ లేవు ప్లే చేయడానికి ఏంటి. సో కంపల్సరీగా వీడియో యాడ్ చేసే మనం ఏం చేయాలి, కంట్రోల్స్ అనేవి ఇవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ కంట్రోల్స్ అనేవి ఇవ్వగానే ఇప్పుడు మనకి కంట్రోల్స్ అనేవి వస్తాయి, చూడండి. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి కంట్రోల్స్ బటన్స్ అన్నీ వచ్చాయా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ప్లే అవుతుందా, అలాగే మ్యూట్ చేస్తాను, మ్యూట్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ ఇస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది, మళ్ళీ మినిమైజ్ చేస్తే మినిమైజ్ అవుతుందా. సో ఇలా మనము ఒక వెబ్ పేజ్కి వీడియోని యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీని యొక్క హైట్ విత్ తగ్గించుకోవాలి అనుకుంటున్నాను, ఓకేనా. వీడియో అప్పుడు ఏం చేయాలి, హైట్ అట్రిబ్యూట్ తీసుకొని సో మీరు ఎంత 300 పిక్సెల్స్ ఇస్తాను, ఓకేనా. హైట్ విత్ కూడా నేను 300 ఇస్తాను, విత్ కూడా 300 పిక్సెల్స్ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, చూడండి. చూసారా, వీడియో హైట్ విత్ అంతా తగ్గిపోయింది. సో ఇప్పుడు నేను ఆటో ప్లే ఇస్తాను. సో ఆటో ప్లే ఇస్తాను, ఓకేనా. ఆటో ప్లే ఇవ్వగానే మనకి వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఆటో ప్లే అవ్వదు, ఓకేనా. ఎందుకు అవ్వదంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆటో ప్లే అనేది ఓన్లీ మ్యూటెడ్ కండిషన్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మ్యూటెడ్ అట్రిబ్యూట్ ఇస్తేనే ఆటో ప్లే అనేది వర్క్ అవుతుంది.
మ్యూటెడ్ ఇచ్చా. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్గా వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే వీడియో అనేది ప్లే అయిపోతుంది చూడండి, మనం ఏం చేయకుండా. సో ఆటో ప్లే అనేది కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆటో ప్లే అనేది మ్యూటెడ్ కండిషన్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు లూప్ చూద్దాం. లూప్ అని ఇవ్వగానే ఏమవుతుంది, వీడియో అనేది రన్ అవుతూనే ఉంటుంది చూడండి. ప్లే చేస్తాను, ప్లే చేసి లాస్ట్ తీసుకుంటాను చూడండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చింది. సో ఇలా లూప్లో రన్ అవుతూనే ఉంటుంది పదే పదే. సో ఇప్పుడు ఆడియో ట్యాగ్ గురించి చూద్దాం, ఓకేనా. ఆడియో ట్యాగ్ ఏం చేయాలి, బాడీ లోపల ఆడియో ట్యాగ్ తీసుకుంటాం. సేమ్ అలానే ఇంతసేపు వీడియో ట్యాగ్ ఎలా చేసాం, సేమ్ అలా ఆడియో ట్యాగ్ ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ తీసుకొని ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ లోపల MP3 ఫార్మేట్ ఎక్కడ సేవ్ చేశాను నేను, డౌన్లోడ్స్లో .mp3 ఇక్కడ ఉంది, ఓకేనా. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ కాపీ చేసుకున్న తర్వాత ఆ పాత్ని ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎస్ఆర్సీ అట్రిబ్యూట్లో పేస్ట్ చేయాలి, ఓకేనా. పేస్ట్ చేశాను. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఆటోమేటిక్గా మనకి ఆడియో అనేది యాడ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు, మనం కంట్రోల్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఆడియో అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఇక్కడ కంపల్సరీగా మనం ఏమి ఇవ్వాలి, కంట్రోల్స్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను కంట్రోల్స్ ఇవ్వగానే చూడండి డిస్ప్లే అయిందా. ఇప్పుడు నేను ప్లే చేస్తాను. మ్యూట్ చేస్తే మ్యూట్ అవుతుంది, ప్యాసివ్ చేస్తే ప్యాసివ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను మనకి ఆడియో ట్యాగ్లో ఉన్నది 4 అట్రిబ్యూట్స్. ఒకటి కంట్రోల్స్, సోర్స్ చూసాను. ఇప్పుడు ఏముంది, మ్యూట్ అనేవని ఆటోమేటిక్గా మ్యూటెడ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు చూడండి, చూసారు ఇక్కడ మ్యూట్ అయి ఉంది ఆటోమేటిక్గా. అలా మ్యూటెడ్ కాకుండా ఏమి ఇస్తాను, లూప్ అని ఇస్తాను. లూప్ అని ఇస్తే సో ఆ సాంగ్ ఎండ్ అయిపోగానే మళ్ళీ లూప్లో రన్ అవుతూనే ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ప్లే చేస్తాను. లాస్ట్ వరకు తీసుకొని వచ్చాను చూడండి. ఇప్పుడు అయిపోగానే ఆటోమేటిక్గా వీడియో ట్యాగ్ని అండ్ ఆడియో ట్యాగ్ని యూస్ చేస్తాం వెబ్ పేజ్. అండ్ దట్స్ అబౌట్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఎవరైనా మన వీడియోని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.